అన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆయనకు విజయవాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. వంశీతో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ కు కూడా 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గురువారం ఉదయం హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు ఆయన్ను ప్రశ్నించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:45 వరకు వాదనలు జరిగాయి. ఆ తర్వాత జడ్జి ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న సంచలనం కలిగించిన ఆ వైసీపీ పార్టీ ముఖ్య నేత, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు ఆ వంశీ, వల్లభనేని వంశీ అరెస్టు అంశం ఆంధ్రప్రదేశ్ ను ఒక్కసారి కుదిపేసిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు గాని కార్యకర్తలకు గాని ఇది ఒక ఇంత షాక్ గురి చేసే పరిణామం, జీర్ణించుకోలేని పరిణామం వల్లభనేని వంశీ అరెస్ట్ అనే పరిణామం. ఏదైతే వల్లభనేని వంశీపై వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. దాడి చేసిన అంశానికి సంబంధించి ఆయనతో పాటు మరికొందరు వ్యక్తులుగా కేసు నమోదైంది. కేసు నమోదైన దాని పట్ల వారందరూ కలిసి ఏదైతే కేసు విత్డ్రా చేసుకోవడంతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ గతంలో పండుగ చేసుకున్నారు. అమ్మయ్య అంటూ కూడా వాళ్ళందరూ ఊపిరి తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఒకసారిగా హఠాత్తుగా హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యక్షం అవటం, తెల్లవారుజామున 6 గంటలప్పుడు వల్లభనేని వంశీ తలుపు కొట్టడం, బయటకు వచ్చిన వంశీకి మేము విజయవాడ నుంచి వచ్చాం, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, అరెస్ట్ వారెంట్ ఇదిగో అంటూ కూడా చూపించడంతో ఒక్కసారిగా అవాక్కైపోయిన వల్లభనేని వంశీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో లోపలికి వెళ్లి బట్టలు మార్చుకొని వస్తానంటూ కూడా లోపలికి రూమ్ లోకి వెళ్లిన వంశీ దాదాపు 45 నిమిషాలతో పాటు ఆ రూమ్ లో ఏకాంతంగా స్నేహితులకి, మీడియా వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలకి, లాయర్లకి ఫోన్ చేసుకొని చెప్పుకునేంత ఉత్కంఠ క్షణాలు వల్లభనేని వంశీ అనుభవించారంటలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చే మార్గ మధ్యంలో కూడా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆయన్ని అడ్డుకోవాలని చూశారు. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీని తీసుకొస్తున్న కారు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లోకి రాగానే మార్చడం, మరలా ఇంకో రూట్ లో తీసుకెళ్లడం, మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అడ్డుకోవాలనుకున్న కాన్వాయ్ని కూడా అడ్డుకోకుండా వాళ్ళు తీసుకొని రావడంతో ఎట్టికేళ్ళకి విజయవంతంగా పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు వల్లభనేని వంశీని అని చెప్పుకోవాలా. దీనికి సంబంధించి కూడా వల్లభనేని వంశీని విజయవాడ తీసుకొచ్చిన అనంతరం కూడా పలు స్టేషన్లలో మొదట పెట్టాలని చూసినప్పటికీ మొదట పడమట స్టేషన్ కి తీసుకెళ్లాలనుకున్నారు. విజయవాడ పడమట స్టేషన్ లోనే ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించిన అంశం మొత్తం కూడా పడమట స్టేషన్ లో ఉన్న నేపథ్యంలో పడమట స్టేషన్ తీసుకొని వస్తున్నారు అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గాని, మీడియా గాని, అలాగే వంశీ అభిమానులు గాని పెద్ద ఎత్తున కూడా పడమట స్టేషన్ కి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అక్కడికి తీసుకెళ్లకుండా భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లే క్రమంలో కూడా ఆయన్ని అక్కడి నుంచి ఏదైతే వాహనంలో తీసుకొచ్చారో ఆ వాహనం నుంచి పోలీసు జీప్ ఎక్కించేసరికి ఆయన కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు తను అసలు అరెస్ట్ చేశారు, తనపై కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటూ కూడా పోలీసుల మీద కొంతమేరకు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మొత్తానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘంగా 8 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా బెదిరింపు కేసు, కిడ్నాప్ కేసు, SC/ST అట్రాసిటీ కేసు మొత్తంగా కూడా వల్లభనేని వంశీ మీద నమోదు చేశామని కూడా ఆయనకు అప్పుడు మొదటగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇది మరొక మలుపు అని చెప్పుకోవాలి. ఏదైతే ఆ కేసు వాపసు కోసం ఫిర్యాదుదారుల్ని బెదిరించావని, రాజీ పడకపోతే ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతని తమ్ముడిని చంపేస్తామని, తన కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తామని అతని హెచ్చరించి, బెదిరించి, బూతులు తిడుతూ దాడి చేసి అతని
అతని చేత కేసు విత్డ్రా చేయించుకున్నారంటూ కూడా పోలీసులు వల్లభనేని వంశీకి అప్పుడు చెప్పిన పరిస్థితి ఉంది. కోర్టులో తన తమ్ముడితో బలవంతపు వాగ్మూలం ఇప్పించారని, కిడ్నాప్ చేశారని ఆ సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వంశీని ఏమనగా ఆ 2 కేసులు నమోదు చేశారు ఆ కృష్ణలంక పోలీసులు. ఆ తర్వాత స్టేషన్ లో సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం కూడా ఆయన ప్రతి ప్రశ్నకు కూడా తెలియదని ఎక్కువ శాతం చెప్పినట్టు కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వంశీ అనుకున్న ప్లాన్ గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అనుకున్న ప్లాన్ గాని కథ అడ్డం తిరిగిందనే చెప్పుకోవాలి. ఏదైతే టీడీపీ కార్యాలయానికి సంబంధించి, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడు కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముందస్తు బెయిల్ కోసం పెట్టుకోవటం, ముందస్తు బెయిల్ రద్దు చేయటం, కొంతమందికి ముందస్తు బెయిల్ ఇవ్వటం, ఇలాంటి ఉత్కంఠ క్షణాలు జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ దాడి మొత్తాన్ని కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా వారిని ఇబ్బంది పెడతారన్న కోణంలో వారు మొదటి నుంచి కూడా ఈ కేసు పెట్టిన వ్యక్తిని ఫాలో అవటం, అతని చేత కేసు విత్డ్రా చేయించడం, విత్డ్రా అయిపోయిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఉన్న తరుణంలో ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పాలి. ముఖ్యంగా వల్లభనేని వంశీ గాని, కుటుంబ సభ్యులు గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలకు గాని వీళ్ళందరూ కూడా ఇది ఒక హఠాత్ పరిణామం, జీర్ణించుకోలేని అంశం అనే చెప్పుకోని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి వల్లభనేని వంశీని రాత్రి 8 గంటల వరకు కూడా సుదీర్ఘంగా విచారించిన పోలీసులు వల్లభనేని వంశీని రాత్రి 8 గంటల సమయంలో విజయవాడ కొత్త ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ వల్లభనేని వంశీకి పరీక్షలు నిర్వహించారు. వల్లభనేని వంశీతో పాటు ఈ కేసులో మరొక 2 నిందితులకు కూడా కోర్టుకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి కూడా వైద్య టెస్టులు పూర్తి అయిన తర్వాత వారందరినీ కూడా తీసుకెళ్లి మరలా కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి ఉంది. కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఆయన మీద దాదాపుగా సుదీర్ఘంగా గంటల పాటు రాత్రి 1 గంట వరకు కూడా ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా చర్చలు హోరాహోరీగా ఏదైతే కోర్టుకు సంబంధించి ఆర్గ్యుమెంట్లు జరిగాయి. ఆర్గ్యుమెంట్ లో మొత్తానికి చివరికి ఎట్టికేలకు కోర్టు జడ్జి ఏదైతే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వైపే జడ్జి కూడా మొగ్గు చూపారు. మొగ్గు చూపిన నేపథ్యంలో దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీతో పాటు మిగతా వారిని కూడా మిగతా 2పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఏదైతే పోలీసులకి లక్ష్మీపతి అనే వ్యక్తి A8 గా, శివరామకృష్ణ అనే వ్యక్తిని A7 గా కూడా ఈ కేసులో నిందితులుగా పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసులు 140/1, 308, 351, 3 రెడ్ విత్ 3-5 అలాగే ఈ 4 సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(2) అలాగే VA సెక్షన్ 3(1)(R) కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు ఆయన అనుచరులు కొమ్మగుట్ల భీమవరపు రామకృష్ణ అలియాస్ రాము, గంట వీర్రాజు అలియాస్ రాజు మరికొందరు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నారని కూడా కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వివరించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నాటకీయ పరిణామాల మధ్య వంశీని విజయవాడ తీసుకొచ్చారు, నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన పోలీసులు ఆయన దగ్గర రికార్డు స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ స్టేట్మెంట్ లో మొత్తంగా కూడా బయట మొత్తం కూడా ఉత్కంఠ వాతావరణం. వంశీ భార్య ఎందుకు తన భర్తను అరెస్ట్ చేశారో తెలియంటూ కూడా వంశీ భార్య పంకజశ్రీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వంశీ అరెస్టుపై ఆయన భార్య తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. వైసీపీ పార్టీ నేతలు, న్యాయవాదులు
న్యాయవాదులతో కలిసి ఆమె ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చేరుకొని భర్తను తనకు చూపించాలని కోరారు. తొలుత పోలీసులు కొంత మేరకు నిరాకరించినప్పటికీ పోలీసులకి పంగస్త్రికి మధ్య కొంత మేరకు వాగ్వివాదం చోటు చేసుకుంది. వాళ్ళ లాయర్లకి పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, ఆ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకి పోలీసులకు వాగ్వివాదం చోటుకున్న పరిస్థితి ఉంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద. అయితే వంశీని చూసేందుకు ఆమెని మొత్తానికి ఎట్టికేలకు అనుమతించడంతో వంశీ లోపల కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోకి ఆమె భార్య వెళ్లి పరామర్శించారు. ఆమెతో పాటు వాళ్ళ లాయర్ కూడా వెళ్లారు. ఆ ముగ్గురు కొంత మేరకు కొంతసేపటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆ వల్లభనేని వంశీని పలకరించిన పరిస్థితి ఉంది. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. తర్వాత భార్యని, లాయర్ని ఆ పోలీసులు బయటకు పంపించిన పరిస్థితి ఉంది. దాదాపు అరగంట పాటు ఆమె పోలీస్ స్టేషన్ లో భర్తతో పాటు ఉంది. కొంత మేరకు పోలీసులు ఆ మెతక ధోరణి అవలంబించడం పట్ల పలువురు కూడా ఆ పోలీసుల్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వల్లభనేని అంశానికి సంబంధించి కోర్టుకు హాజరుపరిచేంత వరకు కూడా ఎవరిని కలవనీయకూడదని మొదట పోలీసులు నిర్ణయించుకున్నప్పటికీ వాళ్ళ భార్యను లోపలికి పిలవడంతో కొంత మేరకు పోలీసుల్ని అందరూ ఆ సమన్వయంతో చేశారని మెచ్చుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా వల్లభనేని వంశీ భార్య చెప్పడం, తర్వాత పోలీసులను ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే రిమాండ్ కు తీసుకెళ్లేటప్పుడు ఇస్తామన్నారంటూ కూడా ఆమె తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే వల్లభనేని వంశీ భార్య కూడా హైదరాబాద్ నుంచి ఆ వంశీని విజయవాడ తీసుకొస్తున్న క్రమంలో దారి ఆ మధ్యలో టోల్ ప్లాజా దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత ఆ వల్లభనేని వంశీ భార్యను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకొని ప్రధానంగా తన భార్యను కూడా ఆ క్రమంలో అదుపులోకి తీసుకున్నారేమో నన్న కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు ఆమెని అడిగిన తీరు ఏదైతే తన భర్త దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఇవ్వాలని, తన భర్త దగ్గర సెల్ ఫోన్ ఎందుకు లేదని కూడా ఆమెను ప్రశ్నించారు. ఆమె తనకు తెలియదని చెప్పడంతో ఆ ఫోన్ గురించి పూర్తి వివరాలు కావాలంటూ కూడా కొంత మేరకు అడిగి మరలా ఆమెను విజయవాడ తీసుకొచ్చి ఆ వదిలిపెట్టిన పరిస్థితి. మొత్తంగా ఆ వల్లభనేని వంశీ ఎపిసోడ్ అనేది నిన్న ఉత్కంఠ క్షణాల మధ్య జరిగింది. ఆ 14 రోజులు రిమాండ్ విధించకుండా ఉండాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా కొంత మేరకు ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు. అలాగే ఆ చివరికి ఎట్టికేలకు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఏర్పడింది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.